Hi Andy, Namaste. This is Venkat Sai Krishna Kumar. Welcome to Sesta Integrated Medicine Research Center. నేను ఆల్టర్నేటివ్ మెడిసిన్ పైన ఒక ఎడ్యుకేషనల్ సిరీస్ అన్నటువంటిదంటూ స్టార్ట్ చేస్తున్నాను. ఈ ఎడ్యుకేషనల్ సిరీస్ అన్నటువంటిది అసలు ఆల్టర్నేటివ్ మెడిసిన్ గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటూ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఆల్టర్నేటివ్ మెడిసిన్ పైన ప్రాక్టీస్లో ఉంటూ ఉన్నారో వాళ్ళకి చాలా ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ అన్నటువంటిదంటూ ఇస్తుంది. ఆల్టర్నేటివ్ మెడిసిన్, కాంప్లిమెంటరీ మెడిసిన్ అండ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ మూడు ఒకేలా అంటూ ఉంటాయి, కానీ మూడింట్లలో స్లైట్ డిఫరెన్సెస్ అంటూ ఉంటుంది. ఇవాళ మనం అసలు ఈ మూడు అంటే ఏంటి, ఈ మూడింట్లో ఉన్నటువంటి డిఫరెన్స్ గురించి అంటే ఏంటో మనం అంటూ తెలుసుకుందాం. కమింగ్ టు ద టర్మ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, మనం రెగ్యులర్గా వాడేటటువంటి కన్వెన్షనల్ మెడిసిన్ ప్లేస్లో మనం హర్బ్స్తో తయారు చేసినటువంటి మెడిసిన్స్తో కానీ రీప్లేస్ అంటూ చేసుకుంటే దాన్ని ఆల్టర్నేటివ్ మెడిసిన్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా మనకు బాగా కోల్డ్ అంటూ చేసింది. ఈ కోల్డ్ అంటూ చేసినప్పుడు మనం రెగ్యులర్ కన్వెన్షనల్ మెడిసిన్ ప్లేస్లో లెట్ us టేక్ సమ్ హెర్బ్ లైక్ వాస్వా ఆర్ సంథింగ్, దీంతో కనుక మనం రీప్లేస్మెంట్ అంటూ చేసుకుంటే దీన్ని ఆల్టర్నేటివ్ మెడిసిన్ అని అంటారు. అయితే ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అన్నటువంటిది వెన్ వీఆర్ నాట్ హ్యావింగ్ వెరీ బిగ్ హెల్త్ ప్రాబ్లం అప్పుడే మనం అంటూ సజెస్ట్ అంటూ చేసుకోవాలి. లైక్ మనం ఏ హెల్త్ ప్రాబ్లం అన్నది వచ్చినా ముందు మనం రెగ్యులర్ డాక్టర్ని కన్సల్ట్ అంటూ చేసుకోవాలి. When they have given clearance that you are not having a very big health problem, then you can move for alternative medicine. Next, complementary medicine. Conventional medicines తో పాటుగా కొన్ని రకాల థెరపీస్ లైక్ ఆక్యుపంచర్ కానీ లేకపోతే మరీ ఇతరితర థెరపీస్ కానీ కలిపి చేసేటటువంటిది కన్వెన్షనల్ మెడిసిన్ అని అంటారు. దీనిలో కొన్ని సందర్భాల్లో హెర్బ్స్ కూడా అంటూ వాడతారు. మనం ఇంటిగ్రేటివ్ మెడిసిన్ గురించి మాట్లాడుకునే ముందు అంబ్రెల్లా టర్మ్ క్యామ్ గురించి ఒకసారి అంటూ డిస్కషన్ అంటూ చేసుకుందాం. క్యామ్ అంటే కాంప్లిమెంటరీ ఆల్టర్నేటివ్ మెడిసిన్. ఇందులో ఆల్టర్నేటివ్ మెడిసిన్తో పాటు కొన్ని రకాల థెరపీస్ అంటూ ఇస్తారు. కొన్ని సందర్భాల్లో ఆల్టర్నేటివ్ మెడిసిన్లోని 2 to 3 టైప్స్ కలిపి అంటూ పేషెంట్స్ అంటూ అందిస్తారు. ఈ క్యామ్ అన్నటువంటిది ఈ మధ్యకాలాల్లో చాలా ఎక్కువ మంది ప్రాక్టీస్లో అంటూ పెడుతున్నారు. ఇప్పుడు మనం కనుక ఇంటిగ్రేటివ్ మెడిసిన్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఇంటిగ్రేటివ్ మెడిసిన్కి ఈ మధ్యకాలంలో సైంటిఫికల్ ఎవిడెన్స్ అన్నటువంటిది బాగా పెరుగుతోంది. ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అన్నటువంటిది ఈ మధ్యకాలంలో చాలా స్టాండర్డైజ్ అంటూ అవుతోంది. ఎక్కువ మంది ఇంటిగ్రేటివ్ మెడిసిన్ పైన ప్రాక్టీస్ అంటూ చేస్తున్నారు. ఇంటిగ్రేటివ్ మెడిసిన్లో కన్వెన్షనల్ మెడిసిన్తో పాటు ఎక్కువగా క్యామ్ ప్రాక్టీస్ అంటూ చేస్తారు. దీనివల్ల పేషెంట్కి తన హెల్త్ మేనేజ్మెంట్ అన్నటువంటిది చాలా ఈజియర్ అంటూ అవుతుంది. అండ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అన్నటువంటిది ఎక్కువగా సేఫ్ అండ్ ఎఫెక్టివ్గా అంటూ ఉంటుంది. మనం ఆల్టర్నేటివ్ మెడిసిన్ గురించి ఉన్నటువంటి 4 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్, హోలిజం. హోలిజం అంటే హోల్ పర్సన్ని ట్రీట్ అంటూ చేయటం, అంటే బాడీ, మైండ్ అండ్ స్పిరిట్. దీని మొత్తాన్ని కలిపి మనం అంటూ ట్రీట్ చేసుకునేటటువంటి విధాన్ని హోలిజం అని అంటారు. నెక్స్ట్ పాయింట్ వచ్చి ఫోకస్ ఆన్ ప్రివెన్షన్. మనము ఇల్నెస్ని మన లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటుగా ఇంకా మన యొక్క డైటరీ చేంజెస్ తోటి రాకుండా చూసుకునేటటువంటి విధాన్ని ఫోకస్ ఆన్ ప్రివెన్షన్ అని అంటారు. అండ్ మూడవది వచ్చి బాడీస్ ఇన్నేట్ ఎబిలిటీ టు హీల్. అంటే బాడీలో మనము బేర్ చేస్తున్నటువంటి రోగాన్ని సొంతగా తగ్గించుకునేటటువంటి శక్తి అంటూ బాడీకి ఉంటుంది అని నమ్ముతారు. సో బాడీ అన్నటువంటిది తన రోగాన్ని తను తగ్గించుకునేంత వరకు సిమ్టమ్స్ అంటూ మేనేజ్ అంటూ చేసుకుంటూ బాడీలో ఉన్నటువంటి ఎనర్జీ సర్కిల్స్ని క్లీనప్ అంటూ చేయటం అన్నటువంటిది ఈ యొక్క థెరపీలో మెయిన్ భాగం. ఇందులో ప్రాక్టీషనర్ రోల్ అన్నటువంటిది బాడీ యొక్క న్యాచురల్ హీలింగ్ ప్రాసెస్ని సపోర్ట్ చేసి బాడీ యొక్క న్యాచురల్ హీలింగ్ ప్రాసెస్ని ఎంకరేజ్ చేయటం వరకు మాత్రమే అంటూ ఉంటుంది. కమింగ్ టు ద 4th పాయింట్, వైటలిజం ఆర్ ఎనర్జీ. కొన్ని ట్రెడిషన్స్ వైటల్ లైఫ్ ఫోర్స్ ఆర్ సటల్ ఎనర్జీ అన్నదాన్ని బిలీవ్ అంటూ చేస్తాయి. దాన్ని చి లేదా ప్రాణ అని కూడా పిలుస్తారు. అది మన బాడీలో ఫ్లో అవుతుంది అని చెప్పి నమ్ముతారు. మనకు వచ్చినటువంటి ఇల్నెస్ని ఆ ఎనర్జీ ఫ్లోకి బ్లాకేజ్ కింద అంటూ ట్రీట్ అంటూ చేస్తారు. మన కమింగ్ వీడియోస్లో ఆల్టర్నేటివ్ మెడిసిన్ గురించి మరికొన్ని డీటెయిల్స్ అంటూ తెలుసుకుందాం. థ్యాంక్ యూ.